ఇలాంటి ప్రభైన యేసునామములో అందరి కొందరంలో దినం దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు 68 అధ్యాయం 19-20 వచనాలు. ప్రభువు స్తుతి నొందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మా రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయి దేవుడై ఉన్నాడు. మరణం తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ప్రియమైన వాళ్ళారా, ఎంతో అద్భుతమైన వచనం ఇక్కడ రాయబడి ఉంది. కీర్తనకారుడు దావీదు రాసినాడు. ఏమనంటున్నా అంటే, ప్రభువు స్తుతి నొందును గాక. నిజమే, ఈ ప్రభువు ఎల్లప్పుడూ స్తుతి నొందదగిన వాడే. ఎందుకంటే కోట్ల కోట్ల దూతలు నిరంతరం పరిశుద్ధుడు 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 అని మానగా పొడబడుతున్న ఆ దేవుణ్ణి భూమి మీద ఉన్న మనము కూడా స్తుతించాలనే ఉద్దేశంతో ఈ ప్రభువు స్తుతి నొందదగును గాక అని చెప్తున్నాడు. నిజమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సమస్త సృష్టికి ఆది ఉన్నవాడు, ఆది అయిన వాడు, ఆయనలో నుంచే సమస్తం పుట్టింది అని గుర్తుపెట్టుకోవాలి. ఆ దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలి, మహిమపరచాలి. ఆయన మన కొరకు రక్షణ కార్యం చేసినాడు కాబట్టి మనం ఆయన ఆరాధన. ఇక్కడ ఏమంటున్నాడు? అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. అనుదినము ఉదయం మొదలుకొని రాత్రి వరకు మనం ఎన్నో విషయాల్లో ఆయనను మర్చిపోతాం. అయితే ఆయన మర్చిపోలేదు. ఆయన మర్చిపోతే మనం బతకం. ఆయన మర్చిపోని దేవుడు, మార్పు లేని దేవుడు, మాట తప్పని దేవుడు, ఆయన ప్రేమ అయి ఉన్న దేవుడు. ప్రేమ అంటే ఆయనదే. ఆయన ప్రేమ లేకపోతే భూమి మీద ఎవ్వరం లేం. ఆ ప్రేమ గల దేవుడు ఏమంటే రక్షణకర్త అయి ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను ఆ పాపం నుంచి, శాపం నుంచి, శరీర రీతిగా జీవించే జీవితం నుంచి విడిపించడానికి శిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చి మనకు రక్షణకు ఒక కర్త యేసు ప్రభు అయి ఉన్నాడు. ఆయనను మనం మహిమపరిచే వారమై ఉండాలి. అదేమంటాడు? దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయ దేవుడైనాడు. పూర్ణ రక్షణ ఏదో కొంచెం వరకు కాదు, కొద్దిగా కాదు, ఆయన మరణం వరకు మనల్ని నడిపించే దేవుడు ఆయన. ఆయన పూర్ణ రక్షణ ఆయన సిలువలో చనిపోయినప్పుడు సమాప్తమైనది అని చెప్పినాడు. ఇంకేం మిగిలిలేదు, నీవు నేను చేయడానికి ఏం మిగిలిలేదు. పాత నిబంధనలు చూస్తే ఎన్నో బలులు, ఎన్నో అర్పణలు, ఎన్నో కట్టడలు, ఎన్నో నియమాలు చేయాలి. కానీ ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చేవానికి ఏది లేదు. రోమా 8:1 ఇప్పుడు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. మన శిక్ష అంతా కూడా ఆయన భరించేసినాడు. కాబట్టి ఆయనను మహిమపరిచే బద్దులమై ఉన్నాం. అయితే మరణం తప్పించుట ప్రభు అయిన అవసరం. మనము నిత్య నరకానికి పోయేటోళ్ళం. మన పాపాలను బట్టి నిత్య నరకానికి పోయేటోళ్ళం. మరణం అంటే భూ సంబంధమైన మరణమైనా సరే, ఆత్మ సంబంధమైన మరణమైనా సరే, ఈ భౌతికంగా చనిపోయినా సరే, ఆత్మీయంగా చనిపోయినా సరే, వీటి రెండింటిని తప్పించాలంటే యేసు ప్రభువే. ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా విపత్తులు వచ్చి, భూకంపాలు, కరువులు, కొండ చర్యలు విరికి పడిపోయి, సముద్రాలు పొంగి, యాక్సిడెంట్ల వలన ఎంతోమంది చనిపోతున్నారు. ఇలా నువ్వు నేను బతుకున్నామంటే వారికంటే ఏమి ఎక్కువ ఉంది మనలో? వారికంటే ఏది మంచి ఉంది మనలో? ఆయన తనను ఆరాధన చేయడానికి, ఈ దినం ప్రభుని ఆరాధన చేయడానికి వచ్చిన మనం ఆయనను ఆరాధన చేయాలనే ఉద్దేశంతో మనం సజీవంగా ఉన్నాం, అంతే తప్ప ఇంకోటి లేదు. ఆయనను ఆరాధన చేయడానికే ఆయన మనల్ని ఇంకా బతికించినాడు. మనం ఏదో చేసుకొని తిని సావాలని కాదు. మరణం వరకు ఆయన మనల్ని ఆ పరలోకం వైపు నడిపించడానికి మరణం ఆయన వశంలో పెట్టుకున్నాడు. మన మీద ఎప్పుడు వేయాలంటే అప్పుడు వేయగలుగుతాడు. ఆయన దాన్ని తప్పిస్తున్నాడు. ఆయన తప్పించి ఈ ఉదయమున ప్రభువును ఆరాధన చేయడానికి, ఆత్మతో సత్యంతో మనం ఆరాధన చేయడానికి సిద్ధంగా ఉన్నామా? ఆయన అనుదినము భరించే దేవుడై ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. మన భారమంతా మనకు రక్షణ కలుగజేసే దేవుడై ఉన్నాడు. సిలువలో చనిపోయినాడు. రక్షణ మాత్రం కాదు, పూర్ణ రక్షణ కలుగజేసే దేవుడై ఉన్నాడు. అంతేగాక మనల్ని మరణం తప్పిస్తూ వచ్చినాడు. ఈ గొప్ప దేవుణ్ణి మనం ఆత్మతో సత్యంతో ఆరాధన చేద్దాం. చిన్న ఆరాధన. ప్రభువా, పరలోకపు తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. ఘనమైన దేవా, యేసు ప్రభు నామములో వందనాలు. మా కొరకు రక్షణకర్తగా దిగి వచ్చి కలువరిలో ప్రాణం పెట్టి విమోచించి మరణం తప్పించినావు. భూ సంబంధంగా కూడా ఇంకెన్నో నిందలు, అవమానాలు, శ్రమలు ఉన్నప్పటికీ వాటన్నిటిని తప్పించి సజీవుల లెక్కలో ఉంచి ఈ దినం నిన్ను ఆరాధన చేయడానికి మనం నీ సన్నిధికి నడిపించినందుకు స్తుతులు అర్పిస్తూ ఈ చిన్ని ఆరాధన యేసు ప్రభు పాదముల చేత సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.